హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అభ్యసన బదలాయింపు రకాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి అనుకూల బదలాయింపు లేదా దీన్ని ధనాత్మక బదలాయింపు కూడా అంటారు. పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ పేర్లోనే ఉంది అనుకూల లేదా ధనాత్మక, పాజిటివ్. గతంలో ఒక అంశము లేదా ఒక విషయం నేర్చుకొని ప్రస్తుతం ఆ పాత అంశం ఏదైతే ఉందో అది ప్రస్తుతం నేర్చుకుంటున్నప్పుడు అది యూజ్ అవుతే దాన్ని అనుకూల బదలాయింపు లేదా ధనాత్మక బదలాయింపు అంటారు. గతంలో నేర్చుకున్న విషయ పరిజ్ఞానం లేదా ప్రస్తుతం నేర్చుకుంటున్న అంశానికి ఉపయోగపడి అభ్యసనాన్ని సులభతరంగా చేసేదానిని అనుకూల బదలాయింపు అని అంటారు. నెక్స్ట్, సారూప్యత గల విషయాల మధ్య ఈ బదలాయింపు అనేది ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణలు చూసుకున్నట్లయితే సైకిల్ తొక్కడం నేర్చుకున్న రమ్య అనే అమ్మాయి స్కూటీని సులభంగా నేర్చుకున్నట. ఇది ఏ బదలాయింపు అని అడుగుతాడు. కాబట్టి ఇది ధనాత్మక బదలాయింపు లేదా అనుకూల బదలాయింపు. ఇక్కడ సైకిల్ ఆల్రెడీ నేర్చుకున్నది కాబట్టి ఆమెకు ఎంతో కొంత హ్యాండిల్ని అటు ఇటు కంట్రోల్ చేయడం వచ్చు. కాబట్టి స్కూటీని కూడా సులభంగా నేర్చుకుంటుంది. సంస్కృత భాష అధ్యయనం వలన తెలుగు, హిందీ, కన్నడ భాషల అధ్యయనం సులభతరం చేయటం. ఇది అనుకూల బదలాయింపు. నెక్స్ట్ రెండవది ప్రతికూల బదలాయింపు. దీన్ని అననుకూల బదలాయింపు లేదా రుణాత్మక బదలాయింపు అని అంటారు. ఆంగ్లంలో నెగిటివ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ పేర్లోనే ఉంది ప్రతికూలం. గతంలో నేర్చుకున్న విషయ పరిజ్ఞానము ప్రస్తుతం నేర్చుకుంటున్న అంశానికి ఉపయోగపడకపోగా అది అవరోధంగా మారితే దానినే ప్రతికూల లేదా రుణాత్మక బదలాయింపు అని అంటారు. బ్యాడ్మింటన్లో ప్రావీణ్యం మరియు షటిల్ ఆటను నేర్చుకోవడంలో ప్రతిబంధకంగా మారటం. నెక్స్ట్, అమెరికాలో డ్రైవింగ్ నేర్చుకున్న వ్యక్తి ఇండియాలో డ్రైవింగ్ చేయడంలో ఇబ్బంది పడటంలో ఉన్న అభ్యసన బదలాయింపు ఏది అని అంటాడు. కాబట్టి రుణాత్మక బదలాయింపు లేదా ప్రతికూల బదలాయింపుగా చెప్పవచ్చు. ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా బిట్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. దీని వలన పురోగమన అవరోధం కలుగుతుంది. పురోగమన అవరోధము దేని వలన కలుగుతుంది అంటాడు. ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్, ప్రత్యేక కార్యాచరణ మరియు శిక్షణల ద్వారా ప్రతికూల బదలాయింపును తొలగించవచ్చు. నెక్స్ట్ మూడవది శూన్య లేదా తటస్థ బదలాయింపు. దీన్ని జీరో ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఇక్కడ పేర్లోనే ఉంది శూన్య లేదా తటస్థ. గతంలో అభ్యసించిన అంశము ప్రస్తుతం నేర్చుకుంటున్న అంశానికి ఉపయోగపడటం కానీ లేదా ఆటంకపరచడం కానీ జరగనట్లయితే దానిని శూన్య బదలాయింపు లేదా తటస్థ బదలాయింపు అనవచ్చు. ప్రస్తుతం ఒక విషయం నేర్చుకున్నప్పుడు ప్రజెంట్ దానికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకపోతే దాన్ని శూన్య లేదా తటస్థ బదలాయింపుగా చెప్పవచ్చు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, భాషా ప్రావీణ్యం మరియు ఈత నేర్చుకోవడంలో ఎలాంటి ప్రభావం చూపదు. భాషకు మరియు ఈతకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఇది శూన్య బదలాయింపు అవుతుంది. నెక్స్ట్, సంగీతంలో పరిజ్ఞానం మరియు కారు నడపడానికి ఉపయోగపడకపోవడంలో అవరోధం కాకపోవడం. ఇవన్నీ శూన్య బదలాయింపు కిందకి వస్తాయి. ఇక్కడ ఏదైనా ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది ఏ బదలాయింపు అని అడుగుతాడు. కాబట్టి సింపుల్గా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ నాలుగోది ద్విపార్శ్వ బదలాయింపు, బైలేటరల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ పేర్లోనే ఉంది ద్విపార్శ్వ బదలాయింపు అని. ఇక్కడ శరీర భాగాలను ఒకవైపు అవయవాలతో కృత్యాలతో అభ్యాసం చేయగలిగిన వ్యక్తి అభ్యసించకుండానే రెండో వైపు కూడా భాగాలతో కృత్యాలను నిర్వహించడమే ద్విపార్శ్వ బదలాయింపు. ఇప్పుడు కుడి చేతితో రాసే వ్యక్తి ఎడమ చేతితో కూడా రాయడం అనేది ద్విపార్శ్వ బదలాయింపు అవుతుంది. నెక్స్ట్, కుడికాలతో ఫుట్బాల్ని బలంగా తన్నిన వ్యక్తి ఎడమగాలితో కూడా అంతే బలంగా తనడం అనేది ద్విపార్శ్వ బదలాయింపు. ఇది ఒకరు నేర్చుకుంటే మరో దాన్ని కూడా అవసరం వస్తే దాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అంటారు. ఇక్కడ కుడి చేతితో ఆడిన క్రికెట్ ఆటగాడు మరి ఎడమ చేతితో కూడా ఆడగలడు. ఇది ఏ అభ్యసన బదలాయింపు అని అంటాడు. ఇది ద్విపార్శ్వ బదలాయింపు అవుతుంది. నెక్స్ట్, అభ్యసన సిద్ధాంతాల గురించి ఇవ్వడం జరిగింది. ఈ అభ్యసన సిద్ధాంతాలను ఎవరు ప్రతిపాదించారు అని అడుగుతారు కాబట్టి గుర్తుంచుకోవాలి. విద్యుక్త నియత క్రమశిక్షణ సిద్ధాంతం, థియరీ ఆఫ్ ఫార్మల్ డిసిప్లిన్. ఇది చాలా పురాతనమైన సిద్ధాంతం. దీన్ని ఇప్పుడు శాస్త్రవేత్తలు అంగీకరించడం లేదు. ఇది ఫార్మల్ డిసిప్లిన్గా వాడుకలోకి రావడం జరిగింది. విద్యుక్త నియత క్రమశిక్షణ సిద్ధాంతం. రెండవది సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే థార్న్డైక్. మరి బలపరిచినది వుడ్వర్త్. వెరీ ఇంపార్టెంట్. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అంటారు.
కాబట్టి థారన్డైక్. దీన్ని బలపరిచిన వ్యక్తి వుడ్వర్త్. ఈ సిద్ధాంతాన్ని థారన్డైక్ మరియు యత్నదోష అభ్యసన సిద్ధాంతంలోని సాదృశ్య నియమం ఆధారంగా ప్రతిపాదించారు. నేర్చుకునే 2 అంశాల మధ్య సారూప్యత లేదా సాదృశ్యము లేదా పోలికలు ఉన్నప్పుడు అభ్యసన బదలాయింపు జరుగుతుందని థారన్డైక్ తెలిపారు. ఒక విషయం కనుక నేర్చుకున్నట్లయితే ఆ 2 అంశాల మధ్య సారూప్యత, సాదృశ్యము లేదా పోలికలు ఉన్నప్పుడు తొందరగా అంశాన్ని నేర్చుకోవచ్చని థారన్డైక్ చెప్పడం జరిగింది. నెక్స్ట్, టైపు కొట్టడం బాగా వచ్చిన వ్యక్తి కంప్యూటర్ కీబోర్డును సులభంగా ఉపయోగించగలగడం. ఇది సమరూప మూలకాల సిద్ధాంతం. టైపు కొట్టడం బాగా వచ్చిన వ్యక్తి కంప్యూటర్ కీబోర్డుని సులభంగా ఉపయోగించడం. నెక్స్ట్, సాధారణీకరణ సిద్ధాంతం థియరీ ఆఫ్ జనరలైజేషన్. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది చార్లెస్ జెడ్. సాధారణీకరణ సిద్ధాంతం చార్లెస్ జెడ్. ఈ సిద్ధాంతం ప్రకారం ఒక చోట నేర్చుకున్న నియమాన్ని లేదా సూత్రాన్ని లేదా సిద్ధాంతాన్ని అవగాహన చేసుకొని నూతన పద్ధతిలో ఉపయోగించడం వలన అభ్యసన బదలాయింపు జరుగుతుందని చెప్పాడు. సాధారణీకరణ సిద్ధాంతం అంటే ఇప్పుడు ఒక విషయం నేర్చుకున్న తర్వాత ఇది మల్టిపుల్ పర్పస్లో అప్లై చేయడం, దాన్ని థియరీ ఆఫ్ జనరలైజేషన్ అంటారు. ఉదాహరణ చూసుకున్నట్లయితే న్యూటన్ 3వ గమన నియమాన్ని తెలుసుకున్న ఆటగాడు క్యాచ్ పట్టుకోగానే చేతిని వెనక్కి లాగుతాడు. నెక్స్ట్, రమ్య ఆర్మ్స్ట్రాంగ్ గురుత్వాకర్షణ శక్తి సూత్రాన్ని ఆధారంగా చేసుకొని చంద్రమండలంలో పరిస్థితిలో సర్దుబాటు చేసుకోవడం. ఇవి సాధారణీకరణ సిద్ధాంతం కిందకి వస్తాయి. నెక్స్ట్, 4వది సమగ్ర ఆకృతి సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించినది వర్ధిమన్, కోఫ్కా మరియు కోహ్లర్. వీళ్ళు ముగ్గురు కలిసి సమగ్ర ఆకృతి సిద్ధాంతం ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతానికి గల మరో పేరు ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతము. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అనే దేనిని అంటారు? సమగ్రాకృతి సిద్ధాంతానికి గల మరో పేరు. నెక్స్ట్, గెస్టాల్ట్ వాదులు సూత్రాలకు కాకుండా సంబంధాలకు ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చారు. ఇక్కడ చూడండి, ఒక సంపూర్ణ అంశానికి దానిలోని అంతర్గత చిన్న చిన్న భాగాలకు మధ్య సంబంధాన్ని అవగాహన చేసుకొని అటువంటి సంబంధాన్ని వేరొక కొత్త పరిస్థితిలో కనుగొన్నప్పుడు బదలాయింపు జరుగుతుందని తెలుసుకుంటాడు. నెక్స్ట్, ఒక పాఠశాల సక్రమంగా నడవడానికి కొన్ని నియమ నిబంధనలు ఏ విధంగానైతే ఉపయోగపడతాయో తెలుసుకున్న విద్యార్థి ఒక దేశ పరిపాలన సక్రమంగా ఉండడానికి రాజ్యాంగం ఉపయోగపడుతుందని అర్థం చేసుకుంటాడు. నెక్స్ట్, ఆదర్శాల సిద్ధాంతం థియరీ ఆఫ్ ఐడియల్స్. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది బాగ్లే. బాగా లేకుంటే మనను ఎవరు ఆదర్శంగా తీసుకోరు కాబట్టి ప్రతిపాదించినది డబ్ల్యూసి బాగ్లే. దీనికి సాధారణ సిద్ధాంతానికి కొన్ని పోలికలు ఉన్నాయి. ఒక చోట నేర్చుకున్న విలువ లేక ఆదర్శము వేరొక చోట నూతన పరిస్థితుల్లో అభ్యసించడానికి తోడ్పడుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్, ఇంట్లో పరిశుభ్రత పాటించే వ్యక్తి ఆఫీస్లో కూడా పరిశుభ్రత పాటించడం అనేది ఆదర్శాల సిద్ధాంతం. నెక్స్ట్, కుటుంబంలో నైతిక విలువలు పాటించే వ్యక్తి సమాజంలో కూడా నైతిక విలువలను పాటించడం అనేది ఆదర్శాల సిద్ధాంతం కిందకి వస్తుంది. నెక్స్ట్, దీన్ని చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. 2 అంశాల మధ్య సామ్యం లేదా సారూప్యతను సూచించేది సమరూప మూలకాల సిద్ధాంతము. 2 అంశాల మధ్య సూత్రం లేదా నియమాలను సూచించేది సాధారణీకరణ సిద్ధాంతము. ఇక్కడ చూడండి, సూత్రం, నియమాలు. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చి దాన్ని సాధారణీకరించమంటాడు కాబట్టి ఇక్కడ సూత్రము, నియమాలు ఉంటున్నాయి కాబట్టి సాధారణీకరణం అని అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్, 2 అంశాల మధ్య సంబంధంను సూచించేది గెస్టాల్ట్ వాదం. ఇక్కడ 2 అంశాల మధ్య ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరుగుతుంటుంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో సంబంధం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గెస్టులు వస్తారు, అలా గుర్తుంచుకోండి. 2 అంశాల మధ్య సంబంధంను సూచించేది గెస్టాల్ట్ వాదము. నెక్స్ట్, ఆదర్శాలు మరియు విలువలు వైఖరులను తెలియజేసేది ఆదర్శాల సిద్ధాంతము. ఇది అభ్యసన బదలాయింపుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా 1 మార్క్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.